హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధుజాస్వో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే కందనకాయ ఫ్రై చూపించబోతున్నానండి. సో చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేయకుండా కందనకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ కందనకాయలు తీసుకున్నానండి. సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడికించుకోవాలండి. వీటిని ఏమైనా అందులో కొంచెం బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా పోతుందండి. బాయిల్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. సో అందుకని వీటిని బాయిల్ చేసుకోవాలి. చూడండి, మా వారు అయితే మంచిగా నీట్గా వాష్ చేశారండి. ఇలా ఫ్రెష్గా మంచిగా కడిగి పెట్టుకోవాలి. బాయిల్ చేసుకోవాలండి కందనకాయ. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసాక ఒకసారి ఇలా కలిపేయాలండి. ఇప్పుడు ఉడికించుకోవాలండి. కందనకాయలు అయితే ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో చూడండి, ఆల్రెడీ సగం కట్ చేసి పెట్టాను. సో ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో అవి మసాలాలు అవి ఇవి ఏమీ వేయకుండా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ కందనకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, కందనకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా వారికి, మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి. అందుకని వాళ్ళకి చేసి పెడతాను. హాయిగా కమ్మగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కందనకాయ ఫ్రైకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. చూడండి, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, షాజీరా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కందనకాయ. ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. కందనకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు షాజీరా, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఒకసారి కలిపిన తర్వాత ఆనియన్స్ అయితే ఇంకా మగ్గలేదండి, ఇంకొంచెం మగ్గాలి. మూత పెట్టి ఇంకొక 1 మినిట్ మగ్గించుకోవాలండి ఆనియన్స్. కొంతమందికి లివర్ ఫ్రై అన్నా, ఈ కందనకాయ ఫ్రై అన్నా ఇష్టం ఉండదండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నచ్చని వాళ్ళు నేను చెప్పినట్టు మీరు చేసినట్లయితే అస్సలు వదలరండి. తప్పకుండా మీకు నచ్చుతుంది, హ్యాపీగా తింటారు. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకునే పర్వాలేదండి. సో మెయిన్గా నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయాలండి. వేస్తేనే బాగుంటుందండి, నీచు వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్, ఎందుకంటే కందనకాయలో ఆల్రెడీ మనం పసుపు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అండి. చూడండి, ఇంతే.
సో ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ లివర్ ఫ్రై, కందనకాయ ఫ్రై తినని వాళ్ళు నేను చెప్పినట్టు ఇలా చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ తింటారండి. సో అంత బాగుంటుంది. చూడండి ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు కందనకాయ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా వీటిని కలుపుకోవాలండి. సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చూడండి 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా వేస్తున్నానండి కారం, మళ్ళీ మా పిల్లలు తినరు. సో మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కారం వేసుకున్నాక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా అండి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా. చూడండి కొద్దిగా వేస్తున్నాను, పిల్లలు మసాలాలు ఎక్కువ తినరండి, సో అందుకని. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ వీటికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ముక్కలకి పట్టాలండి. సో అందుకోసం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుకింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎలా ఉంది పండు? బాగుంది. నిజంగా మా పండు చెప్పినట్టు చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. బాగుందా పండు? చెప్పు, వ్యూవర్స్కి చెప్పు. బాగుంది ఫ్రెండ్స్. రెసిపీ అయితే చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అదండి, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.